Hi guys, welcome back to my channel KRI GA and ఈరోజు ఏంటంటే మనం సింపుల్ శ్రీరామనవమి మేకప్ చూద్దాం గైస్. సో ఎల్లుండే శ్రీరామనవమి కదా, సో అందుకని చెప్పి నేను ఈ సింపుల్ మేకప్ లుక్ని షూట్ చేశాను. సో దీనిలో ఏంటంటే ఎక్కువ నేను హైలైటర్ని యూజ్ చేశాను అనమాట. సో ఫస్ట్ స్టెప్లో నేను నా ఫేస్ మీద ప్రైమర్ని అప్లై చేస్తున్నాను గైస్. సో నెక్స్ట్ ఏంటంటే ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఇది బ్లూ హెవెన్ నుండి ఫౌండేషన్, ఇది 75 రూపీస్, బట్ ఇది లిటరలీ యూజ్లెస్. సో మీరు ఒక మంచి ఫౌండేషన్ యూజ్ చేయండి. మీరు కావాలనుకుంటే హై కవరేజ్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు ఈ స్టెప్లో. వై బికాజ్ నేను నెక్స్ట్ కన్సీలర్ ఏమి అప్లై చేయట్లేదు ఫేస్ మీద. సో ఇదేంటంటే సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట. సో నేను డామ్ బ్యూటీ బ్లెండర్ని తీసుకుని ఇది మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. సో ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫేస్ మీద ఆ కేక్ ఎఫెక్ట్ అనేది రాదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఈ లాక్మే లూజ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను కదా. సో దీనిలో SPF కూడా ఉంటుంది, సన్ స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది అప్లై చేస్తున్నాను. అండ్ ఆల్సో నా ఫౌండేషన్ కూడా ప్లేస్లో సెట్ చేస్తుంది కదా, సో అందుకని. అండ్ ఇది అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఇయర్స్ అండ్ ఆ నెక్ మీద అప్లై చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీద ఫౌండేషన్ మర్చిపోయినా అట్లీస్ట్ పౌడర్ అప్లై చేస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది. సో నెక్స్ట్ ఐబ్రోస్ని నేను కోమ్ చేస్తున్నాను అనమాట. దెన్ తర్వాత ఏంటంటే నేను నా ఐబ్రోస్ని నార్మల్గా ఫిల్ చేస్తున్నాను, న్యాచురల్ బ్రౌనే. బట్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం పెంచుతున్నాను అనమాట లైన్ని నా ఐ ఎండింగ్ వరకు. సో దాట్ ఫిల్డ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం ఆర్చ్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది Maybelline అది కన్సీలర్ స్టిక్ అనమాట. సో దాన్ని నేను నా ఐస్ మీద అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా అది నా స్కిన్ టోన్కి చాలా మ్యాచ్ అయింది గాయస్. సో అందుకని జస్ట్ నేను నా ఐస్ మీద అంటే ఒక ఐ ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది అని అప్లై చేస్తున్నాను. అండ్ ఆల్సో అది నా స్కిన్ నా ఐ మీద స్కిన్ని ఈవెన్ అవుట్ చేస్తుంది అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే లాక్మే 925 ఐ షాడోని యూజ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ మీరు ఏ ఐ షాడో ప్యాలెట్నైనా యూజ్ చేయొచ్చు. నేను అవుటర్ వి యాజ్ వెల్ యాజ్ క్రీజ్ లైన్లో ఏంటంటే బ్రౌనీ ఐ షాడోని యూజ్ చేస్తున్నాను. సో దాట్ ఒక మంచి ట్రాన్సిషన్ కలర్లో ఉంటుంది అని చెప్పి. అండ్ దెన్ మధ్యలో ఏం చేస్తున్నాను అంటే నేను క్రీమీ కలర్ని అప్లై చేస్తున్నాను. తర్వాత ఏంటంటే నా నార్మల్ ఫింగర్ని తీసుకుని ఆ రెండు కలర్స్ని బ్లెండ్ చేస్తున్నాను అనమాట, హార్ష్ లైన్స్ అవి లేకుండా. సో ఇది సింపుల్ ఐ లుక్ గైస్. ఇది లిటరలీ ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ నేను Maybelline కాజల్ తీసుకుని జస్ట్ వింగ్డ్ లైనర్లా కాకుండా నా ఐ షేప్ని కొంచెం పెద్దగా చేసేటట్టు స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను అనమాట, వింగ్డ్ కాదు. సో పైన ఆ ఐ షాడో తోటి కలవాలన్నమాట. అండ్ కిందకు కూడా కొంచెం ఎలా ఆ లైన్ని లాంగ్గా డ్రా చేసి తర్వాత ఏంటంటే నా ఫింగర్ తోటి కొంచెం బ్లెండ్ చేశాను. నెక్స్ట్ హైలైటర్కి నేను SriRamaNavami బ్రేక్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ పడితే అక్కడ హైలైటర్ని యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద అప్లై చేస్తున్నాను. అండ్ దెన్ నా ఫింగర్స్ తోటి బ్లెండ్ చేస్తున్నాను అనమాట, కొంచెం మంచిగా బ్లెండ్ అయ్యేటట్టు, మరీ హార్ష్ లైన్స్ అవి లేకుండా. అండ్ దెన్ టెంపుల్స్ మీద అప్లై చేస్తున్నాను. మీరు టూ మచ్ ఆయిలీ స్కిన్ అయితే ఈ స్టెప్ని స్కిప్ చేయండి. మీ ఫోర్ హెడ్ మీద అప్లై చేయకండి. అండ్ దెన్ అప్లై చేసిన తర్వాత బ్లెండ్ కూడా చేస్తున్నాను అనమాట, ఎక్కువ తీసుకోవట్లేదు అక్కడ, ఎందుకంటే నాది కూడా ఆయిలీ స్కిన్. అండ్ దెన్ నేను నా బ్రౌ బోన్ మీద అప్లై చేస్తున్నాను అనమాట ఈ హైలైటర్ని. ఇదేంటంటే నేను రోజ్ గోల్డ్ షేడ్ అప్లై చేస్తున్నాను గైస్. జస్ట్ రోజ్ గోల్డ్ షేడ్ ఒక్కటే నా ఫింగర్ మీద తీసుకుని అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ క్యూపిడ్స్ ఆ బో మీద కూడా అప్లై చేసిన తర్వాత నా చిన్ మీద అప్లై చేస్తున్నాను. అగైన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ చిన్ మీద అప్లై చేయకండి. నాకేంటంటే చిన్ మీద అంత ఎక్కువ ఆయిలీనెస్ ఉండదు, సో అందుకని ఎక్కువ అప్లై చేశాను నేను. అండ్ దెన్ నేను నా చీక్ బోన్స్ మీద కూడా అప్లై చేస్తున్నాను. ఈ లుక్లో ఏంటంటే నేను బ్లష్ని స్కిప్ చేసి జస్ట్ హైలైటరే మొత్తం అప్లై చేస్తున్నాను. సో దాట్ మొత్తం మంచి గ్లో ఎఫెక్ట్ ఇస్తుందని. అండ్ దెన్ ఫోర్ హెడ్ మీద కూడా లైక్ నార్మల్గా అప్లై చేస్తున్నాను రిమైనింగ్ ప్రోడక్ట్ని. అండ్ దెన్ లిప్స్టిక్ నేను ఎలైటిన్ గ్రేప్ రియాట్ షేడ్ని యూజ్ చేస్తున్నాను గైస్. ఇది మంచి ప్లమ్ కలర్ విత్ పింక్ అండర్టోన్ అనమాట. సో బాగుంటుంది. ఇది మరీ లేనట్టు ఉండదు, మరీ ఎక్కువ ఏదో అప్లై చేసినట్టు కూడా ఉండదు. సో ఇదే నా ఫైనల్ లుక్. ఈ లాక్మే ఐ షాడోస్ లిటరల్లీ బెస్ట్ గైస్ వెన్ కంపేర్డ్ విత్ Maybelline. నిజంగా ఇవి చాలా బాగున్నాయి. ఫొటోస్లో కూడా అవి బాగా పడతాయి, వాటి కలర్ అది కూడా చాలా బాగా వస్తుంది. సో that's all for today's video guys. Thank you so much for watching my video. See you in my next one. Till then, take care, bye, and happy SriRamaNavami guys. Bye bye.